బోయినపల్లిలోని హస్మతీపేట నాలా పరిసరాలలో నాలాలు చెరువుల పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులను బ్లాక్మెయిల్ చేస్తూ భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. వారి డిమాండ్లకు తలొగ్గకపోతే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే ఏకంగా తమకు బోర్డు అధికారుల వద్ద పలుకుబడి ఉందని, వారి నిర్మాణాలు కూలిపోకుండా కాపాడతామంటూ ఇందుకు వారికేదైనా ముట్టజెప్పాలంటూ బేరసారాలకు దిగారు. దీంతో ఆందోళనకు గురైన పలువురు యజమానులు బోర్డు కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. వారి నిర్మాణాలు హైడ్రా కూల్చివేతల జాబితాలో ఉన్నాయో లేదో చెప్పాలంటూ ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంలో కంటోన్మెంట్ అధికారులకే స్పష్టత లేకపోవడం మరింత గందరగోళానికి గురిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే కంటోన్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. కీలకమైన మున్సిపల్ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ ఉండదు. రోడ్లు, భవన నిర్మాణాలు, శానిటేషన్, తాగునీరు, వీధి దీపాల వంటి అంశాలన్నీ కాలనీ బోర్డు ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. కంటోన్మెంట్ చరిత్రలో ఇప్పటి వరకు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించిన దాఖలు లేవు. కంటోన్మెంట్ పరిధిలో పికెట్, హస్మతీపేట ప్రాంతాలలో నాలాల అసలు వెడల్పు ఎంత, బఫర్ జోన్ సరిహద్దులు ఎక్కడి వరకు వస్తాయనే విషయాలలో రెవెన్యూ మరియు బోర్డు అధికారుల మధ్య స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ చర్యలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగటం కంటే నియంత్రణల పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగేలా ఉన్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. బోయినపల్లి, హస్మతీపేట ప్రాంతాల్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో నిర్వాసిత కుటుంబాలు అనేకంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి. కొందరు దళారులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న క్రమంలోనే బోయినపల్లి, హస్మతీపేట ప్రాంతాల్లో నాలాలు, చెరువుల ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న అనేక కుటుంబాలు మానసిక వ్యధకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్దిష్టమైన సమాచారం లేకపోవడంతో వారంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఈ ఏరియాల్లో అసలు ఏ పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయనే విషయాలపై కూడా ఎక్కడ స్పష్టత లేకపోవడంతో నిర్వాసిత కుటుంబాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ చెరువులు, నాలాల పరిధిలో అభివృద్ధి పేరుతో హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు జరుగుతున్నాయని, వాటి పరిధిలో మీ నివాస గృహాలు ఉన్నాయని చెప్తూ బెదిరింపులకు పాల్పడటంతో ఆయా బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మేరకు వాస్తవాలు తెలుసుకునేందుకు కంటోన్మెంట్ అధికారులు కానీ హైడ్రా అధికారులు కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడ వారికి స్పష్టత కనిపించడం లేదు. అయితే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన వ్యవహారాల్లో కూల్చివేతల వంటి అంశంపై కంటోన్మెంట్ అధికారులకు కూడా స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీన్ని సాగుగా తీసుకున్న కొందరు దళారులు అవినీతి అక్రమ పద్ధతులు డబ్బు సంపాదించే ధ్యేయంతో ఈ నిర్వాసిత కుటుంబాలను బెదిరించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటూ కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులకు సమాచారం ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే బాధిత కుటుంబాల నుండి భారీగా డబ్బు వసూలు చేస్తున్న క్రమంలోనే సంబంధిత శాఖల అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల వివిధ వర్గాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ కానీ, ఇటు కంటోన్మెంట్ కానీ సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఈ దందాలపై కూడా దృష్టి పెట్టడం లేని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ నేపథ్యంలో కొనసాగుతున్న పనుల విషయంలో కానీ ఎక్కడ కూడా ముందస్తు సమాచారం ఇచ్చి అక్కడ కూల్చివేతలు జరపాలనే ఒక విషయం ఉన్నప్పటికీ ఈ బాధిత ప్రజలకు మాత్రం తప్పుదో పట్టించి వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసేందుకు మాయమాటలు చెప్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ నాలాలు, చెరువుల ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ.